హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్. సో ఈ వీడియోలో వచ్చేసి పారాగ్రాఫ్స్ ఇన్ హెచ్టిఎంఎల్. సో మామూలుగా పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా, సో అవి నోట్ ప్యాడ్లో రాసినప్పుడు ఏదైనా పారాగ్రాఫ్ లాగా మనకి వెబ్ పేజ్లో ఎలా చూపించాలని చెప్పేసి సో పీ ట్యాగ్ అని ఉంటుంది. సో ఆ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో పారాగ్రాఫ్స్ కోసం పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ద పీ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్ డిఫైన్స్ ఈ పారాగ్రాఫ్స్. దీస్ హ్యావ్ బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ అనమాట. సో మనకి ఈ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఏదైతే టెక్స్ట్ ఉందో అది పారాగ్రాఫ్ లాగా మనకైతే వెబ్ పేజ్లో అనేది కనబడుతుంది. సో ఎనీథింగ్ మెన్షన్డ్ విత్ ఇన్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఇన్ న్యూ లైన్ అండ్ బ్రౌజర్ ఆటోమేటికలీ యాడ్ సమ్ వైట్ స్పేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ పారాగ్రాఫ్ అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట. సో 2 పారాగ్రాఫ్స్కి పీ ట్యాగ్స్ అనేవి యూజ్ చేసినాం. సో మధ్యలో కొద్దిగా వైట్ స్పేస్ అనేది బ్రౌజర్ ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ లాస్ట్లో చూసుకుంటే సింటాక్స్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ విత్ ఇన్ దట్ ట్యాగ్స్ మనం అయితే కంటెంట్ అనేది రాయాలి. సో ఆ మధ్యలో ఏదైతే రాస్తామో మనకి వెబ్ పేజ్లో పారాగ్రాఫ్ లాగా కనపడుతుంది. సో ఇప్పుడు చూపిస్తాను అది ఎలాగో నోట్ ప్యాడ్లో. సో ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత సో నేను ఆల్రెడీ కొన్ని పారాగ్రాఫ్స్ అయితే కాపీ చేసి పెట్టుకున్నాను. సో అవి జస్ట్ బాడీలో అయితే పేస్ట్ చేయాలి కదా. సో మామూలుగా నార్మల్ టెక్స్ట్ వచ్చేసి ఒకసారి రాసి చూపిస్తాను. సో నౌ వీఆర్ గోయింగ్ టు యూస్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అని చెప్పేసి పారాగ్రాఫ్ ట్యాగ్స్ అని చెప్పేసి కొద్దిగా టెక్స్ట్ అనేది నేను ఇక్కడ రాస్తున్నాను బాడీలో. సో ఇది వచ్చేసి సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లో చూపిస్తాను. సో కంట్రోల్ సేవ్ చేసిన తర్వాత సో ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా, మై వెబ్ పేజ్ అని చెప్పేసి. సో ఇందులో చూసారా, నౌ వీఆర్ గోయింగ్ టు యూస్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అని చెప్పేసి నార్మల్గా టెక్స్ట్ అయితే వచ్చేసింది. సో మామూలుగా కొంచెం టెక్స్ట్ అంతా కలిపి పారాగ్రాఫ్ లాగా ఎలా చూపించాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సపోజ్ ఇది కొద్దిగా హెడ్డింగ్ ట్యాగ్ లాగా రావాలని చెప్పేసి H3 ట్యాగ్ అయితే యూజ్ చేస్తున్నాను. హెడ్డింగ్ ట్యాగ్స్ చెప్పుకున్నాను కదా ఆల్రెడీ. సో H3 ట్యాగ్ యూజ్ చేసి రిఫ్రెష్ చేస్తాం. సో రిఫ్రెష్ చేయగానే ఇక్కడ చూసినారు కదా, నౌ వీఆర్ గోయింగ్ టు యూస్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని చెప్పేసి కొద్దిగా బోల్డ్గా హెడ్డింగ్ లాగా వచ్చేసింది. సో ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో అది చాలా సింపుల్ అనమాట. సో జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, జస్ట్ పీ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ // క్లోజింగ్ ట్యాగ్ అనమాట. సో ఈ మధ్యలో ఏదైతే కంటెంట్ రాస్తామో సో అది పారాగ్రాఫ్ లాగా కనబడుతుంది వెబ్ పేజ్లో. సో నేను ఆల్రెడీ కొద్దిగా కంటెంట్ అనేది కాపీ చేసి పెట్టుకున్నాను. సో ఇది జస్ట్ కాపీ చేసి సో ఆ పారాగ్రాఫ్స్ ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మామూలుగా మనకి పారాగ్రాఫ్ లాగా వచ్చేసింది కదా. సో నేను కొద్దిగా జూమ్ చేసినాను కాబట్టి ఈ విధంగా కనపడుతుంది. సో ఒకసారి జూమ్ అవుట్ చేసినామంటే కూడా మనకి టెక్స్ట్ అనేది చూసినారు కదా, సో లైన్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. సో మామూలుగా ఇక్కడ సేవ్ చేసి బ్రౌజర్లో మనం చూస్తే ఒక పారాగ్రాఫ్ లాగా కనపడుతుంది, ఎందుకంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేసినాం కాబట్టి. సో సేవ్ చేసి బ్రౌజర్లో చూసినట్లయితే పారాగ్రాఫ్ లాగా అయితే కనపడుతుంది. సో సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్లో రిఫ్రెష్ చేయాలి. సో ఇక్కడ చూసినారు కదా, మామూలుగా పారాగ్రాఫ్ లాగా అయితే వచ్చేసింది. సో నీట్గా పారాగ్రాఫ్ లాగా అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏదైతే యాడ్ చేస్తామో సో అది వచ్చేసి న్యూ లైన్లో వచ్చేస్తుంది అనమాట. దీనికి కంటిన్యూయేషన్ ఉండదు. సో మధ్యలో వైట్ స్పేస్ అనేది ఆటోమేటిక్గా బ్రౌజర్ యాడ్ చేస్తుంది. సో ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదా మనకి, నౌ వీఆర్ గోయింగ్ టు యూస్ పారాగ్రాఫ్ ట్యాగ్ అని చెప్పేసి. సో ఇది ఒకసారి కాపీ చేసి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవ్వకుండా ఇక్కడ ఒకసారి పేస్ట్ చేశాను. సో ఇది ఒకసారి చూసుకుంటే మనకి నెక్స్ట్ లైన్లో వచ్చేస్తుంది. సో కంటిన్యూషన్ లేకుండా సో ఈ విధంగా నెక్స్ట్ లైన్ అనేది వచ్చేసింది. సో పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసినా కూడా ఈ విధంగా నెక్స్ట్ లైన్లో వచ్చేస్తుంది, అది కూడా పారాగ్రాఫ్ లాగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఒక 3 పారాగ్రాఫ్స్ లాగా నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. సో అది కూడా విత్ ఇన్ ట్యాగ్స్ ఇవ్వాలి, స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూపిస్తాను. సో ఒక 2 పారాగ్రాఫ్ ట్యాగ్ ఇవ్వకుండా మామూలుగా ఇచ్చినట్లయితే అవి నెక్స్ట్ లైన్లో రావన్నమాట. సో ఇవి ఇక్కడ ఏ విధంగా అయితే ఇచ్చామో కంటిన్యూగా అక్కడ కూడా అదే విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ సేవ్ చేసి బ్రౌజర్లో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో బ్రౌజర్లో రిఫ్రెష్ చేయగానే చూసారు కదా, పైన మామూలుగా పారాగ్రాఫ్ ట్యాగ్ వాడినప్పుడు సపరేట్గా నీట్గా వచ్చేసింది. సో పారాగ్రాఫ్ ట్యాగ్ వాడకుండా మనం మామూలుగా సపరేట్ లైన్లో ఇచ్చినా కూడా అది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఇక్కడ నేను 3 డిఫరెంట్ పారాగ్రాఫ్స్ అనేవి ఇచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది అప్లై చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చేస్తుందో. సో 3 కూడా సపరేట్గా వచ్చేసింది మధ్యలో వైట్ స్పేస్తో.
సో ఇక్కడ 3 నేను కాపీ చేసి సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేసి పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి అప్లై చేయాలి ఖచ్చితంగా. సో ప్రతి ఒక్క పారాగ్రాఫ్కి స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ 3 పారాగ్రాఫ్స్కి స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ ఎండింగ్ ట్యాగ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఎండింగ్ ట్యాగ్ అనేది ఇస్తున్నాను. సో నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ కూడా స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ ఇవ్వాలి. సో ఇక్కడ మొత్తం 4 పారాగ్రాఫ్స్ లాగా ఉన్నాయి కదా. సో ఒకసారి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తే నోట్ ప్యాడ్లో సో పారాగ్రాఫ్స్ లాగా కనపడుతుంది. బట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలి పారాగ్రాఫ్ లాగా కనపడాలి అంటే. సో లేదంటే మామూలుగా కంటిన్యూ అవుతూ వస్తాయి. సో ఈ విధంగా పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయాలి. స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో ఏదైతే కంటెంట్ పారాగ్రాఫ్ లాగా కనపడాలనుకుంటున్నారో సో ఆ స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ మధ్యలో ఇచ్చేయాలి. సో ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి పారాగ్రాఫ్స్, ఒకటి రిమూవ్ చేస్తున్నాను. సో మొత్తం 3 పారాగ్రాఫ్స్ ఒకసారి సేవ్ చేస్తున్నాను. బ్రౌజర్లోకి వెళ్ళిపోయి రిఫ్రెష్ చేయగానే సో ఇక్కడ చూసుకోవచ్చు 3 కూడా నీట్గా పారాగ్రాఫ్స్ లాగా వచ్చేసాయి. మధ్యలో వైట్ స్పేస్ వచ్చేసింది. నీట్గా పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ సపరేట్గా వచ్చేసాయి, కంటిన్యూయేషన్ లేకుండా. సో ఎందుకంటే పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేసినాం. మధ్యలో వైట్ స్పేస్ కూడా బ్రౌజర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ చేస్తుంది. సో ఈ విధంగా పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయొచ్చు.